మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఇన్ని సమస్యల మధ్య మీ చుట్టూ ఇంత నెగిటివిటీ పుట్టించారు. ఒక డైరెక్టర్ మాత్రం మీతో సినిమా చేయాలని చాలా ప్రయత్నించారు. ఆయన్ని కూడా అందరూ కలిసి ఆపేశారు అని చెప్పారు దాసరి నారాయణరావు గారు. లేదు, అప్పుడు కాదు. దాసరి నారాయణరావు గారు కాదు. దాసరి నారాయణరావు గారు నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడే నాకు ఆఫర్ చేశారు. తిరుపతి వచ్చారు. మా నాన్నగారికి సినిమాల గురించి తెలీదు. దాసరి నారాయణరావు గారు మా డైరెక్టర్, ఆయన గురించి కూడా తెలియదు ఆయనకి. ఆయన మా ఇంటికి వచ్చారు, నన్ను కలిసి బాగున్నావు, ఒకసారి స్క్రీన్ టెస్ట్ అయితే తీసుకోవాలమ్మా, ఒకసారి మద్రాసు రండి అంతా చెప్పి వెళ్ళిపోయారు. సాయంత్రం మా నాన్నగారికి వచ్చి నేను అన్నాను, ఇట్లాగా దాసరి నారాయణరావు గారిని చాలా పెద్ద డైరెక్టర్, ఆయన ఇట్లా వచ్చారంటే కుదరదు. ఎందుకంటే మేము ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మేము ఈ కోర్స్ పూర్తయ్యేంత వరకు బయట పని చేయమని ఒక అప్లికేషన్ రాసి ఉంటుంది. దాని ప్రకారం నువ్వు తప్పు పని చేస్తున్నావు. యూ హ్యావ్ రిటన్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఎ ప్రొఫెషనల్ వర్క్ టిల్ యూ కంప్లీట్ ద కోర్స్. కాబట్టి నువ్వు చేయడానికి లేదు. ఎంత పెద్ద ఆపర్చునిటీ వచ్చినా సరే స్టిక్లర్ ఫర్ రూల్స్ అన్నమాట. కాబట్టి నేను ఊరుకున్నా. సరే ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక అంటే కోర్స్ పూర్తయ్యాక నేను ఆయన కలుసుకోవడానికి వెళ్ళాను. దాసరి నారాయణరావు గారిని కలుసుకోవడానికి వెళ్తే ఆయన కొంచెం భావంగానే చేశారు. ఎందుకు ఎవరికైనా కోపం వస్తుందండి. గర్ల్ పెద్ద నేను చెయ్యను, నేను అంత పెద్ద గొప్ప అవుతుంది అనుకుంటారు కదా ఎవరైనా సరే. సరే ఆయన సరే మేము సినిమా తీస్తున్నాం, ఆ సినిమాకి నువ్వు స్క్రీన్ టెస్ట్ చెయ్యి అన్నారు. సినిమా పేరు యవ్వనం కాటేసింది. ఆ పేరు వినేసరికి భయం వేసింది నాకు. ఇదే సినిమాయో అవుతుందో నాకు. మా అమ్మ ఇంట్లోకి బయటకు వస్తాడు, మా అమ్మకి ఏం తెలియదు, అమ్మాయికి రాడు అంది. వీళ్ళ గురించి సినిమా వాళ్ళ గురించి చెడ్డగా అనుకుంటారా అందరూ, నిన్ను కూడా అలాగే మాట్లాడతారా అంది. అలాంటిది నేను యవ్వనం కాటేసిన సినిమాలో వచ్చేసారు అక్కడి నుంచి. లేదు, ఏం అవ్వలేదు. ఆ తర్వాత రాఘవేంద్రరావు కలిశారు. రాఘవేంద్ర, మీ నాన్నగారికి వెళ్ళమ్మా చెప్పు యవ్వనం కాటేసిన సినిమాలు చేస్తున్నానని. బాబోయ్, ఇక్కడి నుంచి మొదలైంది. మా నాన్నగారికి చెప్పే మాటే లేదు. ఇప్పుడే నిర్ణయం చేసుకున్నా, ఇంకా కలుసుకోలేదు. బట్ హీ వాజ్ ఆల్వేస్ ప్లెజెంట్ విత్ మీ. నా ఎప్పుడు ఆ మధ్య కూడా ఒకసారి ఏదో ఫంక్షన్లో కలిసినప్పుడు, అమ్మ సీతామహాలక్ష్మి ఇంకా సీతామహాలక్ష్మి లాగా ఉన్నావు నువ్వు అన్నారు, విచ్ ఈస్ వెరీ అఫెక్షనేట్. క్యారెక్టర్ చేసిన పల్లవి గారికి, అంటే మళ్ళీ డబ్బు గురించి మాట్లాడుతున్నా తప్పుగా అనుకోవద్దు, వారికి ముంబైలోనే 200-300 కోట్ల దాకా ఆస్తులు ఉన్నాయని చెప్పి విన్నాను, నిజమేనా? బొంబాయిలో లేవనుకుంటానండి. ఓవరాల్ గా అయినా ఇక్కడ చాలా ఆస్తులు ఉన్నాయి నాకు తెలిసిన. నాకు అంతకంటే ఎక్కువ తెలియదు, మాట్లాడకూడదు కూడా, నాకు తెలియకుండా అనవసరంగా నేను చెప్పకూడదు. బట్ షీఈస్ గాట్ గుడ్ కదా, విన్నాను, అందుకని అడిగాను. మేడం ఇంకా షీఈస్ బీన్ వెరీ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. వాళ్ళ ఫాదర్ మా నాన్నగారు కూడా నా కోసం ఏదో పాపం తాపత్రయపడ్డారు. ఈ ఊళ్ళో ఒక ఫిల్మ్ నగర్ దీనికి దానిలో ఆయనే డబ్బు కట్టారు, ఆయనే మొత్తం ఇదంతా కట్టారు. నేనేమి దానికి ఒక్క పైసా ఇవ్వలేదు. అది నేను ఇల్లు కడదామని చూస్తే నాకు ఎట్లా కట్టాలో చేత కాలేదు. వచ్చాను, పెద్ద భూమి పూజన చేయించాను, నానా ఆడాడు పెట్టాను. ఆ టైంలో ఒక 40-50 లక్షలు అవుతుంది అక్కడ ఇల్లు కట్టాలి అంటే అనుకున్నాను. ఓకే, 40-50 లక్షలు పెట్టి ఆ ఇల్లు కట్టి ఏం చేయాలి దాన్ని, నాకు అర్థం కాలే. ఇంకొకరు చంద్రమోహన్ గారు లాంటి వాళ్ళు, వాస్తు దరిద్రంగా ఉంది అక్కడ నువ్వు ఇల్లు కట్టదు, ఆయన ఒకటి. నాగార్జున గారు చూసి ఎంత మంచి సైటు, అక్కడి నుంచి గోల్కొండ కనిపిస్తుంది నీకు, ఆయన ఈ రకమైన ఇవన్నీ చూసేసరికి ఈ లోపల ఎవరో వచ్చి ఆక్రమించుకుంటారని వచ్చింది. ఇంకో కొంతమంది అయితే బొంబాయి వచ్చేసి అది ఇంత కొంట అంత కొంట అని చిన్న చిన్న అమౌంట్స్లో చెప్తున్నారు అంత పెద్ద స్థలానికి. ఇవన్నీ చూస్తుంటే నాకు చిరాకు వేసింది. నాకు అనిపించింది ఐ కాంట్ హ్యాండిల్ దిస్ అనిపించింది. నేను మాత్రం బొంబాయి వచ్చి ఇక్కడ స్థిరపడాలని అనుకోలేదు. కారణం ఏంటంటే ఆ ప్రదేశం ఉంది, అక్కడ నా పక్కనేమో చిరంజీవి గారు, ఇటువైపు ఏమో అజరుద్దీన్, ఇటువైపు ఫలానా, ఇటువైపు అందరూ మెగా స్టార్స్. వాళ్ళు వెళ్ళేది ఫెరారీలును ముస్టాంగులు ఏమిటేమిటో, మన దగ్గరేమో మారుతి 800. నా పిల్లలు విపరీతమైన కాంప్లెక్స్లో పోతారు. ఐ డోంట్ వాంట్ ఇట్.
దట్ వాజ్ ద రీజన్ ఐ డోంట్ వాంట్. ఇప్పుడు ఆ స్థలం ఏం చేశారు? అమ్మేశారు, అప్పుడే అమ్మేశారు. ఎంత కమ్మారు అప్పట్లో? 46, 47 లక్షలు. లక్షలు. ఎక్స్క్యూజ్ మీ, లక్షలు. లక్షలు. ఎన్ని ఎకరాలు అది? ఎకరాలు కాదు, ఆ. 1200 గజాలు. ఇప్పుడు ఎంత తెలుసు అక్కడ? తెలుసు, 20 కోట్లట. మంది కానప్పుడు మంది కాదు, గొడవే లేదు. అండ్ నిజం విషయానికి వస్తే తెలుగులో మీరు అప్పుడు కనిపించి చాలా సంవత్సరాలు అయిపోయింది. తేజ గారు అంటే నాకు తెలిసినంత వరకు ఏ కో డైరెక్టర్ ఫోన్ చేయలేదు, ఏ అసోసియేటివ్ ఫోన్ చేయలేదు, ఏ మేనేజర్ ఫోన్ చేయలేదు. తేజ గారు మీకు డైరెక్ట్గా ఒక కాల్ చేశారు, పలానా రోల్ ఉంది చేస్తారా, చేస్తే మీ ఇష్టం, బాగుంటుంది, లేకుంటే మీ ఇష్టం అని ఒక మాటతో ఒక ఫోన్ కాల్తో చేశారు. మీరు తర్వాత తేజ గారిని అడిగారా అసలు నేను ఎలా గుర్తొచ్చాను, నాకు ఎందుకు కాల్ చేసావని చెప్పి? ఆయన ఫోన్ చేశారు. ఆ టైం కూడా ఎట్లాంటిదంటే ఐ వాంటెడ్ టు వర్క్. మా అమ్మ పోయింది, ఓకే. ఒక వాయిడ్ వచ్చింది, అంటే నాన్న ముందే పోయారు, అమ్మ ఆ టైంలో పోయింది. పోయి ఒక 2 నెలలు అయింది. ఆ వాయిడ్ పోవట్లేదు నా మనసులోంచి. మా ఆయన కూడా అన్నాడు, నువ్వు బయటికి వెళ్ళు, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ హియర్, డూ సంథింగ్ అన్నాడు అనమాట. ఎందుకంటే నేను చాలా బాయిస్టర్స్, నేను ఎప్పుడు చాలా పాజిటివ్గా తిరిగే రకాన్ని, నన్ను అట్లా చూడటం ఎవరికి ఇష్టపడలేదు. సరే ఆ టైంలో ఈయన ఫోన్ వచ్చింది, నేను తేజ అన్నా. తెలుసుండప్పుడు తప్పలేదు. ఐ సెడ్ ఓకే, డైరెక్టర్ నేను, సినిమాలు తీస్తుంటాను, నా కన్సర్న్ పేరు ఇది, ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, చాలా మంచి క్యారెక్టర్, మీరు కథ వచ్చి వింటాను అంటే మీకు టికెట్ బుక్ చేస్తా ఉన్నారు, ఇవాళ చేయమంటే ఇవాళ చేస్తా ఉన్నారు, అంటే ఇవాళ వద్దండి, రేపు కూడా వద్దు, ఎల్లుండి చేయండి, ఓకే, ఐ నీడ్ ఎ లిటిల్ టైమ్ టు థింక్, ఎల్లుండి చేయండి అన్నాను. ఆ పొద్దున్న టికెట్ బుక్ చేస్తాం, సాయంత్రం మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు అన్నారు. సరే అన్నా. అప్పుడు మీరు అడగలేదా హీరో ఎవరు ఏందనేది ఫోన్లో కూడా? ఓకే. నేను ఎప్పుడు కూడా బహుశా దీని గురించి పట్టించుకోలేదు. వాట్ డూ దే ఆఫర్ మీ, అది నాకు ముఖ్యం. తిన్నగా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాం, ఆయన వెంటనే కలిశారు, మొత్తం అంతా చెప్పారు. ఆయన అన్నారు, ఈ క్యారెక్టర్ మేము చాలామందికి ఆఫర్ చేసామండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చేయలేదు, రేఖా గారు కూడా చేశారని నేను విన్నా. ఎంత నిజమో అబద్ధం మనకు తెలియదు. జయసుధ గారు చేశారని మాత్రం తెలుసు. ఆ మందట కొంచెం ఫిజికల్, ఇంత ఫిజికల్ నేను చేయలేను అన్నట్ట. నేను ఆ ఫిజికల్ బట్ గురించి ఆలోచించలేదు, ఒక క్యారెక్టర్గా ఆలోచించాను అంతే. క్యారెక్టర్ ఆయన చెప్తా ఉంటే నాకు నచ్చింది. కొన్ని చోట్ల బహుశా ఆయన చెప్పింది నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు కూడా. ఆ తర్వాత నేను షూటింగ్ చేస్తున్నప్పుడు అర్థమైంది, ఆయన చెప్పింది వేరు, నేను అర్థం చేసుకుంది వేరని. బట్ ఎనీవే ఇదంతా జరిగాక కూడా దీనిలో హీరో మహేష్ బాబు అని చెప్పారు. కృష్ణ గారి అబ్బాయిని, అది తెలుసు నాకు, అంతకంటే పెద్ద ఎక్కువ తెలియదు. ఆయన సినిమా, అబ్బాయి సినిమాలు చూడలేదు, చిన్నపిల్లాడికి ఏదో సినిమా చూశాను అంతే, అంతకంటే చూడలేదు నేను. సరే అట్లాగే అనుకున్నాం. మీకు ఎంత డబ్బు కావాలన్నారు? ఐ సెడ్ ఐ హావ్ నో ఐడియా. మనకి ఎప్పుడు ఉండే సమస్య, నో ఐడియా. దే సెడ్ విల్ గివ్ యూ దిస్ మచ్. ఓకే. ఆ తర్వాత మహేష్ నిజంగా నన్ను తిట్టాడండి. ఏంటి ఎంత తక్కువ డబ్బు చేశారు మీరు, ఏమన్నా అసలు మీకు ఏమన్నా ఎవరన్నా అడిగే మాట్లాడినా లేదా, పెద్దవాళ్ళు తింటారు అని తిట్టాడు. మరి అంత తక్కువ చేశారా? అంటే అంత తక్కువ అంటే నాకు తక్కువ అనిపించలేదు, కానీ ప్రపంచంలో చాలా మందికి ఇప్పుడు విజయశాంతి గారు సినిమా చేస్తారు, ఆవిడ 1 కోటి రూపాయలు తీసుకుంటాను అనుకుంటా. నేను 1 కోటి రూపాయలు నేను అడగలేను, నాకు అర్థం లేదనిపిస్తుంది. వై షుడ్ దే పే మీ దట్ మచ్ మనీ నాకు అనిపిస్తుంది. బట్ ఐ వాంట్ డీసెంట్ మనీ. నేను ఇంత వచ్చి ఇంత టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఐ వాంట్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీ, బట్ నాట్ ఎగ్జాబిటెంట్. అది మీరు ఇల్లు అమ్ముకుని నాకు డబ్బులు తేజ గారిని అడిగారు ఈ క్వశ్చన్, నాకే ఎందుకు ఫోన్ చేసి ఎలా గుర్తొచ్చాను అడిగాను. అలా అంత డైరెక్ట్ గా అడగలేదు, బట్ నేను ఎట్లా గుర్తొచ్చాను మీకు అడిగాను. అడిగితే అన్నారు, మీరు ఎలా గుర్తొచ్చారో నేను ఇప్పుడు చెప్పలేను, కానీ మిమ్మల్ని మేము మర్చిపోలేదు అన్నాడు. అంటే ఏ రకంగా అంటేను, మీకు తెలుసా సీతామహాలక్ష్మి క్యాసెట్ పెట్టుకుని మేము చూస్తూ రంగీలా స్క్రిప్ట్ రాసాం అని చెప్పాడు. చెప్తే అసలు వావ్,
నేను రంగేరే సినిమా చూడలే, ఉమ్. అప్పుడు నాకు కథ తెలుసు. బట్ మీరు ముంబైలో ఉంటారు కాబట్టి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ దాని పెద్ద impact- హిట్. అదే కాకుండా ఆమీర్ ఖాన్ ఇట్లా టపోరీ టైప్ అని ఇవన్నీ అవన్నీ తెలుసు మొత్తం. ఉమ్, ఉమ్. సెట్ యా ఇట్ మేక్ సెన్స్ కదా, సీతామహాలక్ష్మి కథే అంతే. టోటలీ అదంతా తీసుకెళ్లి అర్బన్ అట్మాస్ఫియర్ లో తీశారు అది. సో ఐ సెడ్ ఓ నైస్, థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్ మీ. ఐ సెడ్ ఐఎమ్ హ్యాపీ. అండ్ ఫ్రాంక్లీ షూటింగ్ చేస్తున్నంత కాలం నా మీద కామెంట్ చేస్తూనే ఉండేవాళ్ళు వీళ్ళిద్దరు. ఎవరు మేడం? మహేష్ గారు కూడా ఉమ్, మన తను కూడా. నేను డైలాగ్స్ నాకు నోటికి బాగా కంఫర్టబుల్గా అయ్యేంత వరకు నేను చెప్పను. ఉమ్, ఉమ్, ఉమ్. నేను బాగా కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలి. అంతవరకు ఎన్ని సరే రీటేకులు నాకు నేనే చేసేసుకుంటా. ఓకే. కటే అంటాను, మళ్ళీ మొదలు పెడతా. ఉమ్. ఐ హ్యావ్ టు ఫీల్ లైక్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఫ్రమ్ హియర్. అది ప్రాబ్లం. ఆ పర్ఫెక్షన్ కోసం, ఆ పర్ఫెక్షన్ కోసం నాకు అది ఫీల్ అవ్వాలి. ఉమ్, ఉమ్. ఆ ఫీల్ అవ్వడం చాలా ముఖ్యం. ఆ టైంలో నేను రామేశ్వరుని కాదు, ఆ క్యారెక్టర్ని అలా ఆ రకంగా ఫీల్ అవ్వాలి నేను. అది నా మీద వీడు విక్రించేవాళ్ళు. ఈవిడు మళ్ళీ మర్చిపోద్ది, మళ్ళీ వాడు మర్చిపోతుంది అనుకునేవాళ్ళు వీడు. బట్ ఐ హ్యావ్ డిఫరెంట్ ప్రాబ్లం. అది అర్థం కాలేదు. కానీ ఒకరోజు ఏదో ఒక విషయం మీద మహేష్ గారు నన్ను అడిగారు, మహేష్ బాబు గారు, అది మీ సరిగ్గా అదే సెంటెన్స్ దగ్గర మీ కళ్ళంటే అలా బొడబడి నీళ్ళు ఎలా కారుతాయి అని అడిగాడు. ఉమ్. అంటే బికాస్ దట్ ఈస్ హౌ ఐ ఇమాజిన్ దట్ హోల్ సీన్. ఆయన వద్దనే చెప్పాడురా, బజార్కి వెళ్ళొద్దని చెప్పాడురా, నేనే బలవంతంగా తీసుకెళ్ళాను. ఉమ్. అవన్నీ ఐ గో త్రూ దట్ హోల్ థింగ్. అండ్ ఎగ్జాక్ట్లీ అట్ దట్ టైమ్ టీయర్స్ కమ్. అది ఒక 5-6 టేకులు అయ్యాయి. ప్రతి టేకులో అదే టైంలో నాకు టీయర్స్ వచ్చేవారు. ఎక్కడ జైల్ షాట్? జైలుకి లోపల తీసుకెళ్తామని చూసారు ఆ టైం. ఓ మై గాడ్, అతను నిజంగా హీ లైక్డ్ ఇట్. తనకి చాలా నచ్చింది ఆ విషయం. యాజ్ అన్ యాక్టర్ చాలా మంచి యాక్టర్ అతను. ఆ మంచి యాక్టర్కి ఇట్లాంటి విషయాలు నచ్చుతాయి, నచ్చాడు. అట్లాగే నేను సినిమా పూర్తయ్యాక సినిమాల్లో కూడా చాలాసార్లు తేజ అనేవాడు, మీకు తెలుసా ఈ సినిమా అయ్యాక అసలు మీకు ఖాళీ ఉండదు, మిమ్మల్ని ప్రతి వాళ్ళు అడుగుతారు సినిమాలు చేయమని, మీరు చాలా పాపులర్ అయిపోతారు. తమాషా ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎలాగో అడగలేదు, ఆయన కూడా అడగలేదు. సో అందరూ చెప్పేది అంత నిజం కాబోదు అప్పుడప్పుడు. అంటే ఆయన అడగకపోవడానికి ఒక రీజన్ ఉండొచ్చు మేడం. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి రిపీట్నెస్ వస్తుందేమో అని చెప్పేసి ఒక మదర్ క్యారెక్టర్ పెట్టినా కానీ. కానీ ఒకటండి, సంభవ్ నాతో పనిచేసిన ఏ డైరెక్టర్ కూడా నన్ను రిపీట్ చేయలేదు చాలా వరకు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అది కదా, అది నా ప్రాబ్లం అయ్యి ఉంటుంది బహుశా. ఎక్సెప్ట్ మై ఫస్ట్ టైం డైరెక్టర్. ఫస్ట్ టైం డైరెక్టర్ కాదు, 2-3